హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవాళ అయితే మండే, నిన్నటి వ్లాగ్ అనమాట. అయితే ఇంకా మా వాళ్ళందరూ వెళ్ళారు. సో మండే కదా, ఇవాళ అయితే ఇంట్లో అంటే కొంచెం ఇల్లంతా నీట్గా మాప్ పెట్టుకోవడం, ఇంకా అన్నీ క్లీన్ చేసుకోవడం అయితే ఉంటుంది. సో దానికంటే ముందు నేను ఫస్ట్ ఆకలేస్తుందని చెప్పి ఇడ్లీ పెట్టేసుకున్నాను. ఇడ్లీ తినేసిన తర్వాత నెమ్మదిగా అయితే చేసుకోవచ్చులే అని చెప్పి అయితే నేను వేసుకున్న డ్రెస్సెస్ లింక్స్ అడుగుతున్నారండి. నేను నెక్స్ట్ వీడియోలో కానీ లేదంటే తర్వాత వీడియోలో కానీ అన్నీ కూడా ఒకసారి చూపించి లింక్స్ ఇస్తాను. ఎందుకంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క డ్రెస్ లింక్ అడుగుతున్నారు. నిజంగా నా దగ్గర లేదు. అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ నేను ఈసారి ఎప్పుడైనా ఒకసారి చూపించి అప్పుడు మీకైతే లింక్స్ అయితే షేర్ చేస్తాను, ఏమీ అనుకోవద్దు. సో అది ఇంకా మన రెసిపీస్లోకి వచ్చేస్తే ఇవాళ అన్నీ కూడా మంచి మంచి వెజ్ రెసిపీస్ అండి. అంటే ఏంటి భారతి, నువ్వు అన్నీ నాన్ వెజే వండుతున్నావు అని చెప్పి ఫీల్ అవుతున్నారు మన వెజిటేరియన్ వ్యూవర్స్. సో అందుకే ఇవాళ అన్నీ కూడా వెజ్ రెసిపీసే అనమాట. ఏంటేంటో తెలుసా? కారపొడి, తర్వాత ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయని బెల్లంతో చేశాను, అలాగే మసాలా చాట్ చేశాను. అన్నీ కూడా మంచి నాకు ఇష్టమైన రెసిపీస్ అనమాట. సో ఫస్ట్ అయితే ఇడ్లీతోటి కారపొడి ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ కడాయిలో ఒక 2 స్పూన్లు, నేనైతే 2 స్పూన్లు వేసాను. యాక్చువల్గా 2 స్పూన్లు ఆయిల్ అవసరం లేదు, 1 స్పూన్ ఆయిల్ చాలు, పడిపోయింది అంతే. సో 1 స్పూను ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్లు అంటే 2 పెద్ద స్పూన్లతోటి శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు. సో అది సిమ్లో పెట్టేయండి. సిమ్లో పప్పు వేగుతూ ఉన్నప్పుడు ఆ ఎండుమిరపకాయలు అయితే ఇవి తొడుములు అయితే తీసుకుంటా ఉన్నా. అయితే ఎండుమిరపకాయలు ఎంత తీసుకున్నానంటే ఒక గిన్నెకి తీసుకున్నానండి. అంటే అవి 50 గ్రాముల కన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది. సో ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. పప్పు అనేది జస్ట్ కమ్మదనం కోసమే, కానీ ఇది ఓన్లీ ఇడ్లీతో తినే కారం కాబట్టి కొంచెం కారంగానే ఉంటుంది. అయితే పప్పు కొంచెం వేగుతూ, అంటే ఇప్పుడు ఒక 30% వేగింది అనుకోండి, ధనియాలు వేసేసాను. అంటే ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు. సో మీకు అది ఎలా వేగింది ఏంటి తెలియదు అనుకోండి, కంప్లీట్గా పప్పుని మంచిగా వేయించేసి ఒక సపరేట్ గిన్నెలోకి తీసేసుకొని ఆ తర్వాత మిగతావి అయితే ఫ్రై చేసుకోండి. సో నేనేంటి అంటే అన్నిసార్లు ఫ్రై చేయను, అంటే అన్నిసార్లు ప్లేట్లోకి తీసి పెట్టి అట్లా ఏం చేయను అనమాట. సో పప్పు 30-40% ఫ్రై అయిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసేసాను, కరివేపాకు వేసేసాను. అది వేగుతూ ఉన్నప్పుడే అంటే ఒక 60-70% ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసాను. ఎండుమిరపకాయలు అయితే మాత్రం ఒక 50 గ్రాముల కన్నా ఎక్కువే ఉంటాయి. సో ఎండుమిరపకాయలు వేసేసాను. ఆ తర్వాత అవి వేగుతూ ఉన్నప్పుడు లాస్ట్లో చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసాను, అంతే. చింతపండు ఎక్కువ మళ్ళీ పులుపు ఉంటే బాగోదు. సో చాలా కొంచెం ఉసిరికాయ సైజ్ అంత చింతపండు వేసేసి బాగా వేయించుకొని ఇంకా అలాగే ఆపేసాను అనమాట, స్టవ్ ఆపేసాను. సో అప్పుడు ఏంటి అంటే మంచిగా వేగిపోతాయి అదే కడాయిలో ఉంచేస్తే. తర్వాత చల్లారిన తర్వాత ఇదిగోండి సాల్ట్ వేసుకొని మనం పౌడర్ చేసుకోవడమే. లాస్ట్లో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే అసలు కారపొడి ఎంత బాగుంటుందోనండి. ఒకవేళ మీరు అన్నంతో తినాలనుకోండి, అప్పుడు మినపప్పు స్కిప్ చేసేసి ఎండుమిరపకాయలు ఎంత తీసుకుంటారో శనగపప్పు కూడా అంతే తీసుకోండి. అన్నంతో అయితే పప్పుల పొడి బాగుంటుంది, కానీ ఇది ఇడ్లీతో కదా, సో అందుకని చెప్పేసి పప్పు తక్కువ తీసుకున్నాను, ఎండుమిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఇది అన్నంతో కూడా తినొచ్చు, కానీ అన్నంతో పప్పుల పొడి అంటే కొంచెం శనగపప్పు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. సో ఇదిగోండి చూడండి, నల్లకారం అంటాం కదా, సో ఇది నల్లకారం కాదు, ఎర్రకారం, ఎందుకంటే నల్లగా లేదు కదా. ఏం లేదండి, ఎండుమిరపకాయలని చూడండి, పొడవుగా ఉన్న ఎండుమిరపకాయలని బాగా నల్లగా ఫ్రై చేస్తే కలర్ కొంచెం ఆ కలర్లో వస్తుంది, బ్లాక్ కలర్లో, అంతే. సో సో మిరప్పొడి అంటాము, కారపొడి మిరప్పొడి అట్లా అంటాం అనమాట నెల్లూరులో. సో పైన అలా కొంచెం నెయ్యి వేసుకొని పల్లి చట్నీ. సో పల్లి చట్నీ అనేది యాక్చువల్గా అంటే ఏదో రొటీన్ రోజు చేస్తాను కాబట్టి. సో టమాటా చట్నీ కానీ, లేకపోతే ఇలా కారం పచ్చడి కానీ, లేకపోతే ఇలా కారపొడి కానీ, ఇదేంటి అంటే కొంచెం స్పెషల్గా అనమాట, కొంచెం బాగా తినాలి అనిపించినప్పుడు. సో ఇప్పుడైతే 2 ఇడ్లీ పెట్టుకున్నాను. ఇంకొంతసేపు ఆగి మళ్ళీ ఇంకో 2 ఇడ్లీ. ఇవాళంతా ఇడ్లీతోనే తినేసాను అనమాట. ఇంకా నాకైతే సపరేట్గా ఏం వండుకోలేదు, ఎందుకంటే మా వాళ్ళకైతే మార్నింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను పిల్లలకి. సో మా వారికి ఏంటి అంటే ముందు రోజుది ఉంటే అది పెట్టేశాను అనమాట, బిర్యానీ. సో ఇంకా నా ఒక్కదానికి ఏం వండుకుంటాను, అందుకే వండుకోలేదు. ఇంక ఇలా ఇడ్లీతోనే ఇవాళ డే అంతా గడిపేశాను అనమాట. ఆడాళ్ళు అంతే కదా, ఏది ఉంటే అది తినేసి అడ్జస్ట్ అయిపోతారు, కానీ నేనేం అడ్జస్ట్ అవ్వలేదండి, హ్యాపీగా ఇష్టంగా తిన్నాను అనమాట, కారపొడే కాబట్టి. ఆ తర్వాత తినేసిన తర్వాత ఈ పని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలరా దేవుడా అని ఆలోచిస్తూ ఉంటే, సరే ఫస్ట్ ఇల్లు అయితే చీపురుతో తుడిచేసాను. ఇల్లు తుడిచేసిన తర్వాత
గ్యాస్ క్లీన్ చేసేసాం అనుకోండి, తర్వాత ఇల్లు మాప్ పెట్టుకోవచ్చు, తర్వాత వాష్రూమ్స్ క్లీన్ చేయొచ్చు, తర్వాత బట్టలు ఉన్నాయండి, మెయిన్గా బట్టలు మడత పెట్టాలి. మా వారివి మాత్రం మడత పెడతానండి, నావి పిల్లలవి మాత్రం ఏంటంటే అలా చైర్లో పెట్టేస్తున్నాను. ఈ ఒక్క హ్యాబిట్ ఎందుకు మార్చుకోలేకపోతున్నానో నాకు తెలియట్లేదు, కానీ మార్చుకోవాలి. ఇవాళ ఏంటంటే ఇంక బట్టలు కూడా మడత పెట్టేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. అయితే ఒక చిన్న మాట చెప్పాలి. సో అంటే ఇప్పుడు నేను వర్క్ రొటీన్స్ చూపిస్తాను, రెసిపీస్ చూపిస్తాను. కొంతమందికి వర్క్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు నేను పని చేసేటప్పుడు మీకు కూడా అది చూడడానికి బాగుండొచ్చు, లేకపోతే కొంచెం మోటివేషన్గా కూడా ఉండొచ్చు. కానీ అది బోర్ కొడుతుంది అంటే నేనేం చేయగలనండి. ఎప్పుడు రెసిపీసే పోస్ట్ చేస్తే ఏంటి పడితే ఎప్పుడు రెసిపీసేనా అంటారు. సరే వర్క్ రొటీన్స్ కూడా షేర్ చేస్తే వర్క్ రొటీన్సేనా అంటే మరి ఇంక నా లైఫ్లో అంటే ఇంతే ఉండదు కదండి. సో ఇప్పుడు హౌస్ వైఫ్ అనిన తర్వాత ఇంతే కదా, ఇల్లు నీట్గా పెట్టుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం, మంచిగా వంట చేయడం, పిల్లలు వచ్చిన తర్వాత మంచిగా పిల్లల్ని చూసుకోవడం, హౌస్ వైఫ్ అంటే ఇంతే కదా. సో నా హౌస్ వైఫ్ రొటీన్స్ అంటే ఇలాగే ఉంటాయి కదా. ఇప్పుడు నేను వీడియోస్ కోసం అని చెప్పేసి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బయటికి వెళ్ళి ఏవేవో హాలిడే ట్రిప్స్కి వెళ్ళి లేకపోతే ఏవేవో చూపించి ఇంట్లో మా హస్బెండ్ని ఇబ్బంది పెట్టి, అంటే నాకు అవి తెలియనివి చేతగానివి నేను చేసి వీడియోస్ కోసం అని చేశాను అనుకోండి, అప్పుడు మీకు కూడా అది చిరాకుగానే ఉంటుంది కదా. సో అది అంటే నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను, కానీ వీడియో కోసమే బయటకైతే వెళ్ళలేను కదా. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను అంతకుమించి ఇంకేం చెప్పలేకపోతున్నానండి. ఎందుకు అంటే నచ్చని వాళ్ళు ఏదో కామెంట్ పెడతారు, ఓకే నేను ఒప్పుకుంటాను. కాకపోతే కంటెంటే నచ్చట్లేదు అంటే మాత్రం నేనేం చేయలేను మరి. సో ఎందుకంటే అసలు నా కంటెంటే ఇది కదా, కుకింగు, తర్వాత అంటే డైలీ హౌస్ వైఫ్ రొటీన్సే ఉంటాయి కదండి. సో పోనీ మీరు ఏదైనా కొంచెం మంచిగా సజెస్ట్ చేయండి, ఇంకా ఏమైనా చూపించవచ్చు, ఇంకా మీకు నచ్చినవి ఏవైనా. నేను అంటే ఒకవేళ నాకు అందులో నేను బాగా చేయగలను అన్నవి ఖచ్చితంగా మీతో షేర్ చేస్తానండి. ఇప్పుడు నాకే రాదు అన్నది మీతో ఏం షేర్ చేయగలను కదా. సో కుకింగ్ అనుకోండి, నాకు బాగా కాన్ఫిడెన్స్. ఏదైనా ఇప్పుడు వేరే వాళ్ళ రెసిపీ ఒకవేళ యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఏదైనా రెసిపీ చూసి అది ట్రై చేద్దామన్నా సరే ధైర్యంగా నేను ట్రై చేసి, ఇది నేను ట్రై చేశానండి, ఇదిగోండి మీరు కూడా చేయండి, బాగుంటే బాగుందని, బాగలేకపోతే బాగలేదని చెప్తాను. కానీ ఇంక వేరేవి అంటే మాత్రం కొంచెం ఆలోచించాలి కదా. నాకే రాకపోతే నేను మీతో ఏం షేర్ చేస్తాను కదా. సో మ్యాక్సిమం మన వాళ్ళందరికీ కూడా నేను చేసే రెసిపీస్ అంటే చాలా ఇష్టము. వాళ్ళ పిల్లలకి, వాళ్ళ హస్బెండ్స్కి, వాళ్ళందరికీ. అసలు నిజానికి చాలామంది కామెంట్స్ ఏం పెడతారంటే, మేము కంప్లీట్గా మా కుకింగ్ స్టైలే మార్చేసాం భారతి, అసలు దానివల్ల మా అత్తయ్య వాళ్ళు కానీ, మా హస్బెండ్ కానీ, పిల్లలు కానీ అందరూ చాలా మెచ్చుకుంటున్నారు అని మ్యాక్సిమం చాలామంది పాజిటివ్గా పెడతారు. ఇప్పుడు పెట్టిన వాళ్ళు కూడా అంటే నెగిటివ్గా పెట్టారు అనట్లేదు, కాకపోతే వాళ్ళ అభిప్రాయం చెప్పారు. సో నాకు అది ఏం చేస్తే బాగుంటుందా ఇంకా అని చెప్పి. సో మీకు ఎవరికైనా సరే ఏమైనా అంటే నాకు ఏమైనా కొంచెం సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి, నేను ఏం ఫీల్ అవును. నేను అది చేయగలిగితే ఖచ్చితంగా ఆ కంటెంట్ కూడా నేను తీసుకుంటాను. సో ఆ తర్వాత ఇంకా రెసిపీలోకి వచ్చేద్దాము. సో గ్యాస్ క్లీన్ చేసేసిన తర్వాత ఏంటి అంటే ఉసిరికాయ పచ్చడి పెడదామని చెప్పి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఉసిరికాయలని ఫ్రై చేసుకున్నానండి. తర్వాత అనిపించింది ఏంటి అంటే మొత్తం ఉసిరికాయ పచ్చడి పెట్టడం ఎందుకు, ఇలా కొంచెము బెల్లం వేసి చేస్తే బాగుంటుంది, ఇవి ఊరే కొద్దీ భలే ఉంటాయి అన్నమాట. సరే అని చెప్పేసి ఇక్కడ నేనైతే ఒక 2 కప్పులు తీసుకున్నాను. ఒక కప్ ఏమో ఉసిరికాయలు, 2 కప్పుల్ని ఫ్రై చేసేసాను. నిజానికి ఫ్రై చేసేసి కొన్ని తీసేసాను. మిగతా దాంట్లో మాత్రం కొంచెం బెల్లము, కొంచెం వాటర్ వేసేసి, చూసారు కదా బాగా అది ఇట్లా అవ్వాలన్నమాట. అంటే తేనె పాకం అంటాం కదా. సో వాటర్ ఎక్కువ వేయకండి, కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉసిరికాయలు బాగా మెత్తగా ఉంటాయి కాబట్టి ఉడికిపోతాయి, ఆ బెల్లంలోనే ఉడికిపోతాయి అన్నమాట. సో ఎలా ఉండాలి అంటే మనం చేత్తో పట్టుకుంటే గులాబ్ జామ్ పాకం అంటాం కదా, సో అది తేనె పాకం లాగా మనం చేత్తో పట్టుకుంటే హనీలా ఉండాలి. సో అప్పుడు స్టవ్ అయితే ఆపేస్తే అదేమవుద్దంటే చల్లారిపోయిన తర్వాత ఊరే కొద్దీ నిజంగా తేనెలాగే ఉంటుంది అనమాట. ఆ పులుపు, తీపి, కొంచెం ఉసిరికాయలో చిన్న చేదు ఇవన్నీ మిక్స్ అయ్యి సేమ్ మన హనీ తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మెయిన్గా పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా, సో కొండ ఉసిరికాయలు అంటారు, దాంతో ఎప్పుడు చేస్తూ ఉంటాను. నాకు ఉసిరికాయలు దొరికినప్పుడు అవి చేసి పెడుతూ ఉంటాను. ఎప్పుడైనా అలా ఒకటి నోట్లో వేసుకుంటూ ఉంటాను అనమాట. ఏమైనా ఉసిరికాయలు ఇవి చూస్తే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి కదండి. సో అది ఇంకా అవైతే అలా పెట్టాను. పచ్చడికి మాత్రం తర్వాత పెడదాంలే అని, కొంచెం చల్లారాలి కదా, సో చల్లారిన తర్వాత పెడదాంలే అని చెప్పేసి అదైతే పక్కన పెట్టేశాను. అంటే ఒక పని అది చల్లారుతూ ఉంటుంది, తర్వాత పచ్చడి కలుపుదాంలే అని. ఇంక ఈ లోపల ఇల్లు అయితే ఒకసారి మాప్ పెట్టేస్తే
ఇల్లు మాప్ పెట్టేసి బట్టలు కనుక మడత పెట్టేస్తే ఒక పని అయిపోద్దండి. వాళ్ళు అనుకున్న టాస్క్ కంప్లీట్ అనమాట. సో ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ ఇంకా పిల్లలు రాకముందు స్నాక్స్ అవి కూడా చేసేస్తే అయిపోద్ది. ఇంకా ఏంటి అంటే మొక్కలకి వాటర్ వేయాలి. కాకపోతే ఇంక ఇవాళ కుదరలేదు. ఇంకా మళ్ళీ రేపైనా వేయాలి. మామూలుగా అయితే మండే వేస్తాను వాటర్ అయితే మాత్రం ఖచ్చితంగా. వారంలో ఒకసారి వేస్తానంటే కాదు, మధ్యలో ఇంకోసారి కూడా వేస్తాను. కానీ ఖచ్చితంగా మండే రోజు మాత్రం వాటర్ వేస్తాను. ఇంక ఇవాళ ఏంటి అంటే కుదరలేదు. అవి ఇంకా రేపైనా సరే మర్చిపోకుండా వాటర్ అయితే వేయాలన్నమాట. ఆ తర్వాత ఇంక ఇల్లంతా మాప్ పెట్టాను కదా, మాప్ పెట్టిన తర్వాత ఇదిగోండి బట్టలు. ఏం చేస్తానంటే నేను బట్టల్ని సపరేట్ చేసి చైర్లో పెడతానండి మడత పెట్టేద్దామని. వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ అంటే ఆరిపోయిన తర్వాత కొంచెం బట్టలు అక్కడ తీసుకురండి నాన్న అని చెప్తానా, పిల్లలు తీసుకొచ్చి మళ్ళీ కలిపేస్తారు బట్టలు. సో అట్లాగా ఇది 3 టైమ్స్ నేను సపరేట్ చేసి పెట్టడం, వాళ్ళు మళ్ళీ బట్టలన్నీ కలిపేయడం. సరే అని చెప్పేసి ఇంకైతే మా వారి బట్టలు ఎక్కువ ఉండవులేండి. ఎందుకంటే తను ఎప్పటికెప్పుడు మడత పెట్టేస్తాను. ఎందుకంటే అలా వేసేసాను అనుకోండి ముడతలు వచ్చేస్తాయి కదా, అప్పుడు ఐరన్ చేసుకునేటప్పుడు తిడతారు. అందుకే మా ఆయనది మాత్రం బట్టలు మాత్రం ఎప్పుడు మడత పెట్టేస్తాను. నావి పిల్లలవి ఏంటి అంటే బద్ధకం. చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంక అలా చైర్లో వేస్తానమాట. నావైతే ఉన్నాయి ఇంకా. సో అవి కొన్ని ఐరన్కి ఇవ్వాల్సినవి ఉన్నాయి. కాటన్వి బాగా ముడుచుకున్నాయి. సో శారీస్ కూడా ఉన్నాయన్నమాట ఐరన్కి ఇవ్వాల్సినవి. సో అయితే అవి ఇవ్వాలి. ఏం భారతి నువ్వు చేసుకోవా, మీ వారు చేసుకుంటారా ఐరన్ అని అంటే, మంచి బట్టలు అయితే మాత్రం మా వారివి కూడా బయటకే ఇచ్చేస్తానండి ఐరన్కి. డైలీ స్కూల్కి వేసుకెళ్ళేటప్పుడు మాత్రం మా వారే చేసుకుంటారు. ఎందుకంటే అవి ఎక్కువ నలగవు. మా వారిలో బాగా మెచ్చుకోవాల్సింది ఏంటి అంటే బట్టలు మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి. అంటే ఇప్పుడు ఆ బట్టలు స్కూల్ నుంచి రాగానే తీసేసి నైట్ వేర్ వేసుకోవడం, హ్యాంగర్కి తగిలిచ్చేస్తారనమాట. అంటే ఇంకా వాటికి ఏమంటారు, చిన్న మరక పడినా కూడా వాటి షర్ట్ మీద మరక పడింది, షర్ట్ మీద నేనైనా లైట్ తీసుకుంటాను, సరేలే మా ఆయన షర్ట్ మీద మరక పడింది ఇప్పుడు ఇది ఎలా పోతుంది అని చెప్పి సపరేట్గా వ్యానిష్ తెచ్చి ఆ చిన్న మచ్చ అంటే పోయేలాగా చెయ్యు అని చెప్పడం. ఇంక ఇట్లా అనమాట. బట్టల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు, నీట్గా మెయింటైన్ చేస్తారు. ఎవరికైనా ఇస్తాం కదా, ఇచ్చేటప్పుడు కూడా అంటే అట్లా ఎక్కువ అయిపోతాయి అన్నప్పుడు ఇయర్లీ వన్స్ కొన్ని బట్టలు సపరేట్ చేస్తా. సో అప్పుడు ఆ బట్టలను ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా బాగున్నాయి కదా అనిపిస్తుంది. కానీ సరేలే చాలా రోజులు అయిపోయింది కదా అన్నట్లుగానే అలా ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. సో అది. సో బట్టలైతే మాత్రం ఇంకా మడత పెట్టేస్తాను. నావైతే పెట్టలేదు. కొన్ని ఉన్నాయి మడత పెట్టాల్సినవి చేత్తో, తర్వాత పెడదాంలే అని చెప్పి ముందు పచ్చడి పెట్టేద్దాం అని చెప్పి వచ్చా అనమాట. సో అవైతే చల్లారిపోయి ఉంటాయి కదా ఉసిరికాయలు. ఇంక ఇప్పుడు ఏంటి అంటే పచ్చడి అంటే ఆవకాయ పచ్చడి అంటే మెయిన్గా ఆవపిండే కదా. సో అందుకని ఇక్కడ చూడండి ఒక పెద్ద స్పూన్ తోటి ఆవాల్ని ఇలా మంచిగా దంచుకున్నాను. మామూలుగా అయితే మిక్సీ చేసుకుంటాను, కాకపోతే ఏంటి అంటే ఒక స్పూనే కదా అందుకని ఇంక ఇట్లాగా దంచాను అనమాట. ఇవేంటి అంటే అందాసుగా వేసేస్తున్నానండి. ఉసిరికాయలు అయితే మాత్రం చల్లారిపోయాయి. చల్లారిపోయిన ఉసిరికాయల్లో అంటే ఉసిరికాయలని ఫ్రై చేసుకున్నాను కదా ఆయిల్లో, అవి చల్లారిపోయాయి. ఆ తర్వాత ఒక పెద్ద స్పూన్ తోటి ఉప్పు, 2 స్పూన్లు కారం తీసుకున్నాను. ఇదైతే మాత్రం 1 స్పూన్ ఆవపిండి, ఆ తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకొని అయితే వేసుకున్నాను. అయితే పచ్చిమిర్చి వేయాలనిపించింది. సో బాగుంటుంది, ఊరాక బాగుంటుంది. సో పచ్చిమిర్చి, ఇది పల్లి ఆయిల్ అనమాట, పచ్చిదే పల్లి ఆయిల్. నేనేమి వేడి పెట్టలేదు, ఇంకా తాలింపు కూడా ఏం పెట్టలేదు. సో తాలింపు పెట్టే కంటే కూడా నాకు ఇలాగే ఇష్టం అండి, అంటే పచ్చి పల్లి ఆయిల్. సో ఆవకాయ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇంకా దీంట్లో నిమ్మకాయ, చింతపండు రసము ఏం వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఉసిరికాయలు బాగా పుల్లగా ఉంటాయి, చేదు కంటే కూడా పులుపు ఎక్కువ ఉంటుంది. ఇవి ఉంటాయి కదా పెద్ద ఉసిరికాయలకి ఏంటి అంటే కొంచెం చేదు ఉంటుంది కాబట్టి పులుపు తక్కువగా ఉంటుంది అనేసి కొంచెం ఇవి కలుపుతాం, నిమ్మరసం కానీ చింతపండు గుజ్జు కానీ. సో దీనికైతే ఏం అవసరం లేదు. సో ఇంతే. సో ఇలా మంచిగా నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయండి మళ్ళీ అది చూస్తుంటే. సో అది మంచిగా ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. అంటే ఫ్రిడ్జ్లో అంటే ఇంకా అన్నీ నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను కాబట్టి. సో ఉసిరికాయ పచ్చడి చూసారా. సో మీరు కూడా పెట్టుకున్నారా అంటే ఇప్పుడు సీజన్ కదా. సో మన వాళ్ళు చాలామంది నిన్న కామెంట్ పెట్టారు, పంపిస్తాను భారతి అని చెప్పేసి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే సో మీరు పంపిస్తాను అని అన్నారు, ఆ మాటే చాలండి, నాకు చాలా ఆనందం. అయితే ఇదిగోండి ఇంక ఇట్లాగా బాటిల్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇదైతే ఉసిరికాయ ఏమంటారు దాన్ని, ఉసిరికాయ జామ్ కాదు అవి, అంటే ఏమో అండి వాటి పేర్లు కొన్నిసార్లు రెసిపీ చేస్తాను కానీ వాటికి పేర్లు పెట్టడం చాలా కష్టం తెలుసా. సో ఇది మాత్రం ఒకటేమో ఉసిరికాయ ఆవకాయ, ఇంకోటేమో ఇట్లా ఉసిరికాయని బెల్లంలో మిక్స్ చేసి పెట్టి అప్పుడప్పుడు ఒకటి అది ఊరైన తర్వాత తింటే ఉసిరికాయ భలే ఉంటుందండి.
ఆ తర్వాత అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక ఇక్కడైతే చాట్ అయితే చేస్తున్నాను. నాకైతే ఆకలేస్తుంది. అంటే మార్నింగ్ నుంచి ఇంకా అన్నం తినలే కదా, టిఫినే కదా తిన్నాను. సో ఆకలేస్తుంది అనమాట. సో అందుకని ఇంకేం చేద్దాం ఏం చేద్దాం, నేను ఒక రెసిపీ చేసేటప్పుడు ఒక మినీ యుద్ధమే చేస్తానన్నమాట. ఏం చేద్దామని నా బుర్రలో ఇది చేద్దామా అది చేద్దామా అని 4, 5 వస్తాయి. సో ఫైనల్గా ఐదోది చేస్తానన్నమాట. అయితే ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే గ్రీన్ పీస్ కనిపించింది. సో గ్రీన్ పీస్ ఉంది కదా అమ్మయ్య అని చెప్పేసి చాట్ అయితే చేస్తున్నాను. సో గ్రీన్ పీస్ ఫ్రీజర్లో గట్టిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ దాన్ని సిమ్లో పెట్టి బాయిల్ చేస్తున్నాను. ఇంక ఇక్కడేమో ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి వేసేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇంక టమాటా వేయట్లేదు. ఇది మసాలా చాట్ అనమాట. ఇది మా చాట్ బండ్ అతని దగ్గర నేను కాపీ కొట్టాను, నిజంగా చెప్తున్నాను. కాకపోతే అతను గ్రీన్ పీస్ కాదు బఠానీ అయితే వాడారు. నేను మాత్రం గ్రీన్ పీస్ వేస్తున్నాను. ఎందుకంటే ఈ గ్రీన్ పీస్ కడుపు నొప్పి రాదు, బఠానీ కొంచెం కడుపు నొప్పి వస్తుంది. అందుకే నేను మ్యాక్సిమం గ్రీన్ పీసే వాడతానమాట. సో ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. అది అలా సిమ్లో పెట్టేశాను. అయితే ఇప్పుడు బాగా అంటే సిమ్లో పెట్టి బాగా ఉడకపెట్టాను అనమాట. మనకి చూడ్డానికి గ్రీన్ పీస్ లాగే ఉంటుంది, కానీ చేత్తో ఇలా చిదిమితే మాత్రం చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అలా ఉడకాలి, హై ఫ్లేమ్లో కాదు. సిమ్లో పెట్టేసి నేనైతే ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకున్నాను. ఆ తర్వాత అది వేసేసి పసుపు, కారం ఒక 1/2 స్పూను, ధనియాల పొడి, చాట్ మసాలా ఒక 1/2 స్పూను, అలాగే ఒక 1/2 స్పూను గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, అంతే. ఇంక ఇవన్నీ కూడా ఇలాగా అంటే అతను టమాటో వేయమండి అని చెప్పేసి చెప్పాడనమాట. సో నెల్లూరు సైడ్ అయితే మాత్రం టమాటా వేస్తారు. ఇక్కడ ఏలూరులో తినేటప్పుడు అతన్ని అడిగాను అనమాట. అడిగితే టమాటో వేయమండి ఇట్లాగే ఉల్లిపాయని ఇలా మిక్స్ చేసేసి ఫస్ట్ చూసారు కదా ముద్దగా ఉంది. సో ఆ ముద్దగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్లేట్లో ఆ ముద్దగా అలా పెట్టేసి మనం కావాలి అనుకున్నప్పుడు ఆ కొంచెం కొంచెంగా గట్టిగా ఉన్న చాట్ని కొంచెం కొంచెం దగ్గరికి లాగి వాటర్ వేసి మనకి వేడివేడిగా చాట్ లాగా చేసి ఇస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నాను. సో అది చాట్ అయితే అక్కడ అవుతుంది కదా. అయితే అందరూ చేసినట్టు చేస్తే ఇంక నా రెసిపీ ఏముంది. సో ఎగ్ మిక్స్ చేద్దాం, ఫస్ట్ అయితే మూరీలు మిక్స్ చేద్దాం అనుకున్నా. తర్వాత మూరీలు ఎలా ఉంటాయో సరే ఎగ్ మిక్స్ చేద్దాంలే, అంటే ఎగ్ చాట్లా ఉంటుంది కదా అని. ఎందుకంటే కొంచెమే ఉంది చాటు, ఎక్కువ రాలా. సో మా వాళ్ళు కొంచెం చాట్ బాగానే తింటారు, సరిపోదా అని చెప్పేసి ఇంక ఇట్లా ఎగ్ పెట్టామనుకోండి కొంచెం కడుపు నిండుగా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే ఎగ్ పెట్టేటప్పుడు మాత్రం మా పిల్లలు వద్దు అని అన్నారు. తర్వాత మాత్రం బాగుందమ్మా అని చెప్పి తిన్నారు. సో ట్రై చేయండి మీరు కూడా ఎగ్ తోటి ఇలా చాట్ అయితే. ఇదిగోండి ఇలా చాట్ ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు నేను జస్ట్ వీడియోలో ఫోటో అంటే థంబ్నెయిల్ కోసం మాత్రమే అంత ఎగ్స్ మీద ఇలా వేసేస్తున్నాను. అంటే ఒక థంబ్నెయిల్ తీసేసుకొని ఎగ్ చాట్ అని చెప్పి ఒక చిన్న థంబ్నెయిల్ లాగా ఫోటో తీద్దామని చెప్పేసి ఇలాగా చేస్తున్నాను. కానీ చేసేసిన తర్వాత మళ్ళీ ఎవరి ఎగ్స్ వాళ్ళకి ఇలా డివైడ్ చేసి ఇచ్చేసానమాట. అంటే ఇవాళ నేనైతే ఎగ్ తినను. సో అది ఇంకా వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేశాను. దేనికి అంటే ఈ సేవ్ కోసము. బూందీ, ఇది స్వీట్ బూందీ చాలా బాగుంటుంది. సో నచ్చకపోతే కారపూస అయితే వేసుకోండి. సో ఇదిగోండి. సో ఒక చిన్న ఫోటో తీసేసుకొని తర్వాత ఇంకా సపరేట్ చేసేస్తున్నా పిల్లలకి అని అంటే ఒక 4 eggs కదా. సో 4 eggs ముగ్గురికి కరెక్ట్గా వచ్చేలాగా ఇలాగ డివైడ్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇంక మా విష్ణు ఏమో నాకు టమాటాలు వేయొద్దామా అని, అదేంటో వాడికి టమాటాలు అంటేనే ఎలర్జీ. సో వాడైతే కొత్తిమీర అవి వేసుకుంటున్నాడు, ఆడికాడే వేసేసుకుంటున్నాడు. ఇంకా అలా అనమాట. అది పెద్దోడికి. నేను మాత్రం ఎగ్ లేకుండా ప్లెయిన్ చాటు, టమాటోస్ ఎక్కువ, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని తింటాను. నాకు చాట్లో టమాటోస్ అంటే చాలా ఇష్టం. సో అది ఇంక ఇవాళ రెసిపీస్ అయితే అవండి. సో చూసారు కదా నాకు కొంచెం దగ్గు వచ్చేస్తుంది, అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం కష్టంగా ఉందన్నమాట. సో ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.